రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం ఆకాంక్షించారు. విజయవాడ సమీపానున్న పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన పూజలో పాల్గొన్నారు. పరమ గురువు వేణు దత్తాత్రేయ స్వామి ఆధ్వర్యంలో పాదుక పూజ నిర్వహించారు. వేణు దత్తాత్రేయ స్వామికి అభిషేకం చేసిన అనంతరం రామదూత స్వామికి పుష్పగుచ్చం ఇచ్చి జ్ఞాపికతో సత్కరించారు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఓం అవధామసి యధాన సర్వమిజ్జగదయక్ష్మగుం సుమనా అసుత అనేశన్నశేషమ ఆభురస్య నిషంగదిః యాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. నమో ఇదంతా కూడా నేను చేసింది లోక కళ్యాణం కోసం, ప్రజలకు న్యాయం జరగాలి, ధర్మాన్ని కాపాడుకుంటే ధర్మం మనల్ని కాపాడుతుంది. అందుకే ఈ రోజు నేను రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజల తరపున వేణుగోపాల్ దత్తాత్రేయ స్వామి గారిని కోరుతున్నా, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ఆనందంగా ఉండాలని, ధర్మాన్ని పాటించాలని, అదేవిధంగా నీతి నిజాయితీగా ఉండి అందరం కూడా అన్ని విధాల పైకొచ్చే విధంగా ఆశీర్వదించమని వారిని కోరాను. ఆ సంకల్పం ఒకటి, ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది సుఖ సంతోషాలతో ఉండే ధర్మ పాలనకు నాకు ఎప్పటికప్పుడు ఆశీర్వదించమని సంకల్పం చేశాను.